ఇప్పటి వరకు ఈ నిమిషానికి కూడా టూరిజం, ఆర్ట్స్ అండ్ కల్చర్ పద్దుల బుక్కులు ఇంతవరకు రాలేదు. నంబర్ 1. నంబర్ 2, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ బుక్స్ ఇంతవరకు రాలేదు. నంబర్ 3, మైనార్టీ వెల్ఫేర్ పద్దులు ఇంతవరకు అక్కడ పెట్టలేదు. అంటే మీరు ఇప్పటిదాకా బుక్కులే ఇవ్వకపోతే మెంబర్స్ ఎప్పుడు చదువుకుంటారు, రేపు పద్దుల మీద ఎట్లా మాట్లాడతారు? మీరు సాయంత్రం 5 గంటల వరకు కట్ మోషన్ సబ్మిట్ చేయాలని అన్నారు. అసలు ఆ పద్దేంటో, ఆ పద్దులో ఏం ప్రతిపాదించిందో ప్రభుత్వం ఆలోచన లేకుండా, దాన్ని చదువుకోకుండా మేము ఎట్లా కట్ మోషన్స్ ఇవ్వగలుగుతాం? సభ్యులు ఏ రకంగా మాట్లాడతారు? అంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఇంత పట్టు లేకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు మా రెస్క్యూకు రావాలి. మీరు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపియండి. ఇది శాసనం నడిపే పద్ధతి అయితే కాదు అధ్యక్ష. మేము ఈ రకంగా ఇది నడిపే పద్ధతి అయితే కాదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సభ కూడా మీరు మా తీవ్ర నిరసన తెలియజేయడానికి నేను మైక్ తీసుకున్నా అధ్యక్ష. ఈ రోజు ఉదయం కూడా సభ 10 గంటల 6 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఏ రోజు 10 గంటలకు ఉదయం సభ స్టార్ట్ కావడం లేదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, టీ బ్రేక్ ఫర్ 10 minutes అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రావాలని 4 గంటలు హౌస్ 10 minutes టీ బ్రేక్ అని 4 గంటలు సభ మళ్ళీ బెల్లు కొట్టలేదు, సభ స్టార్ట్ కాలేదు. నిన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంతసేపు మాట్లాడినాక మా క్లారిఫికేషన్ కూడా ఇవ్వకుండా మేము 4-5 గంటలు ఇక్కడ కూర్చొని పేషెంట్గా ఉండి ముఖ్యమంత్రి గారి సమాధానం విని క్లారిఫికేషన్ అడిగితే కూడా మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు కూర్చోవాలి ఈ సభలో? మాకు అయితే అర్థమవుతలేదు. నంబర్ 2, నిన్న కూడా అధ్యక్ష, నిన్న కూడా ఏమైంది? 10 minutes టీ బ్రేక్ అన్నారు. 12 గంటలకు కొడితే నేను 3:30 వరకు నేను మాట్లాడాల్సిన స్పీకర్ను 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారో అని ఇక్కడ కూర్చుంటే 3:30 గంటలు 10 minutes టీ బ్రేక్ అని ఇట్లా ఆపి సభ నడిపే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు 10 minutes టీ బ్రేక్ అన్నారు. ఇవాళ బట్టి గారు ప్రిపేర్ అవుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అని చెప్పి 1:30 నుంచి బెల్లు కొట్టరు, రారు. మరి 10 నిమిషాలు టీ బ్రేక్ అని గంటన్నర సేపు ఈ సభను ఇష్టారాజ్యంగా నడిపే పద్ధతి కరెక్ట్ కాదు. ఇట్లా మీరు సమయపాలన పాటించకపోవడం కానీ, ఇప్పటి వరకు పద్దులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాకపోవడం కానీ, అదేవిధంగా మాకు బుక్స్ కూడా ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్స్కి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బట్టి గారి రిప్లైని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ సభ నడుపుతున్న తీరుకు మాకు మా క్లారిఫికేషన్స్కి అవకాశం మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగ సందర్భంగా ఇవ్వనందుకు, సమయానికి బుక్స్ ఇవ్వనందుకు మా నిరసన తెలియజేస్తూ ఈరోజు మేము బట్టి గారి రిప్లైని వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈరోజు శాసనసభకు సంబంధించిన సాంప్రదాయాల గురించి అనేక విషయాలు చెప్పడం జరిగినది. వారి ప్రభుత్వంలో అసలు వారు నడిపిన తీరు చూస్తే ఉంటాయి అధ్యక్ష, పార్టీ ఆఫీసును నడిపినట్టు నడిపిన అధ్యక్ష. వారు ఈరోజు ప్రజాస్వామికంగా మీరు అక్కడ కూర్చొని సరి అయిన సమయంని వారికి కేటాయింపు చేస్తూ అందరికీ అవకాశం కల్పించాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో శాసనసభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎన్ని మాటలు వారు సత్యదూరమైన మాట్లాడినప్పటికీ జవాబు చెప్పాలి, అకౌంటబిలిటీ ఉంది మాకు అని ఆలోచన చేసే ఈరోజు మేము సమయం ఎక్కువ అయిపోయినప్పటికీ రాత్రి 10 కానీ 11 కానీ మొన్న ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన సందర్భంలో కూడా 11 గంటలకు కూడా శాసనసభ సమావేశాలను కూడా నిర్వహించడం, మా గౌరవ సభ్యులు కానీ సహచర మంత్రివర్గ సభ్యులు కానీ అందరూ కూడా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. నేను వారికి చెప్తా ఉన్నాడు, గత శాసనసభలో కూడా నేను సభ్యున్నే, మా డిప్యూటీ సీఎం గారు సభ్యులే, మా సీతక్క గారు ఉన్నారు ఇక్కడ సభ్యులే, ఎంఐఎంకి సంబంధించిన మా గౌరవ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా సభ్యులే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సార్ ఇక్కడ సభ నడుస్తూ ఉన్న సందర్భంలో లాస్ట్కి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చే రిప్లైకి 5 నిమిషాల ముందు పద్దులు పుస్తకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. పద్దులకు సంబంధించిన పుస్తకాలు అవైలబిలిటీని మరి పూర్తి స్థాయిలో ఉండాలి చర్చకు సంబంధించి ముందనే అని మేము ఆలోచన చేస్తాను. ఒకటి రెండో అరకొర రాజకీయ దాంట్లో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మళ్ళా క్లారిఫికేషన్
మళ్ళా చెప్పి మళ్ళా క్లారిఫికేషన్ తీసుకొని మరి ఈరోజు కేవలం రాజకీయం చేయాలనే ప్రస్తావన తీసుకొస్తున్న సందర్భంలో డిప్యూటీ సీఎం గారు వచ్చారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నిన్న కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అసెంబ్లీతో పాటు మరి ఇతర మీటింగ్స్ ఏర్పాటు చేసిన కొద్దిగా మీరు సమయం ఇచ్చినప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడిపించినట్టు తెలుసు వాళ్ళకి. దాన్ని కూడా నిన్న ఓ గంట లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది. ప్రజా సంక్షేమం సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా నిన్న ఒక ప్రధానమైన కార్యక్రమం, ప్రమాదవశాత్తు మరి ఎలక్ట్రిసిటీ కార్మికులు చనిపోతే 1 కోటి రూపాయలు సంబంధించి ఈరోజు ప్రమాద బీమాను అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఒక ఆత్మస్థైర్యం కల్పించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎనర్జీ మినిస్టర్గా అందరు మంత్రులు కూడా దానిలో పాల్గొన్న సందర్భంలో ఆలస్యం అయింది అధ్యక్ష. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. దాన్ని వారు 4 గంటలు, 5 గంటలు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కూడా మరి పద్దులకు సంబంధించి అన్ని బుక్స్ ఏర్పాటు చేయాలనే క్రమంలో మీరు మీ అనుమతితో ఒక అరగంట సేపు ఆలస్యం అయితే ఈరోజు అంతకంటే పెద్ద పని ఏముందా అధ్యక్ష? వీళ్ళకి బయటికి పోయి ప్రెస్ మాట్లాడు తప్ప వారికి అంతకంటే పెద్ద పని ఉందా అధ్యక్ష? వారు చెప్తా ఉంటారు కదా అధ్యక్ష, వారికి పసలేదు. ఈరోజు ప్రభుత్వంపై సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడితే జనరల్ డిస్కషన్లో వారు మాట్లాడేదానికి పసలేదు. దాంట్లో ఏం మాట్లాడడం తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడడం తెలియనికుండా ఎందుకు సభలో ఉండాలని వారు వాకౌట్ చేసింది. వారు విఘ్నతకే వదిలిపెట్టేస్తాం. కానీ ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ అందరూ మా గౌరవ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, అందరూ కూడా మాట్లాడాలని ఒక వారికి 2 గంటలు సమయం ఇచ్చినాం అధ్యక్ష. 2 గంటల సమయం ఇచ్చి మీరు మీ అనుమతితో మరొక సభ్యుని కూడా మీరు అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేకానంద గారికి. ప్రజాస్వామ్యము కనబడతా ఉంది, చూస్తూ ఉన్నారు ప్రజానికం అంతా కూడా. ఇలాంటివన్నిటి ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నప్పుడు వారు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? అసలు దేని గురించి వాకౌట్ చేస్తా ఉన్నారు? ఈరోజు బడ్జెట్కు సంబంధించిన అంశం కొద్దిగా ఆలస్యమైనా, కొద్దిగా ముందటైనా ఓపికతో కూర్చొని ఈరోజు ప్రజలకు సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి ఇది కరెక్ట్, ఇది కాదని మీరు కూడా ప్రస్తావన చేసిండ్రు. వారు చెప్పే సమాధానం విని క్లారిఫికేషన్లో అడగడానికి కూడా అవకాశం ఇస్తారని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. వాటిని కూడా పక్కన పెట్టి అసలు కారణం లేకుండానే వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు అధ్యక్ష. రూల్ బుక్లో ఏ పాయింట్ దేని కిందనో పాయింట్ ఆఫ్ ఆర్డర్ వారు చెప్పలేదు. అయినా కూడా మీరు ప్రజాస్వామికమైన పద్ధతిలో మీరు అందరికీ కూడా అనుమతి ఇచ్చే ప్రక్రియలో హుందాగా సభను నడిపించాలని మీరు పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు గౌరవం ఇచ్చే బదులు దాన్ని అవకాశంగా తీసుకొని వాకౌట్ చేయడం అనేది ఎందుకు వాకౌట్ చేశారు? డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం, ఆ రిప్లైలో వారికి సాటిస్ఫాక్షన్ కాకుంటే వారు అడిగిన ప్రతి అంశం పైన మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అధ్యక్ష? అంతకంటే పెద్ద పని ఏముంది అధ్యక్ష? వారికి అంతకంటే పెద్ద పని ఏముంది అధ్యక్ష? ఈరోజు ఏ కారణం లేకుండా వాకౌట్ చేసి మరి ఈరోజు బడ్జెట్కు సంబంధించిన జనరల్ డిస్కషన్స్లో